నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. తెలంగాణలో రాజకీయ ముఖచిత్రం మారుతోంది. నేతల తలరాతలు తారుమారవుతున్నాయి. పదవుల పందేరంలో కాంగ్రెస్ లీడర్లు నిమగ్నమైపోయారు. పసుపు బోర్డు ఏర్పాటుతో బీజేపీ నాయకులు జోష్ మీదున్నారు. ఇక కేసుల చిక్కుల్లో బీఆర్ఎస్ నేతలు ఇరుక్కుపోయారు. దీంతో ఎవరు టార్గెట్ చేస్తున్నారో అర్థం కావటం లేదు. శత్రువు మిత్రుడన్నట్టుగా మారింది తెలంగాణ రాజకీయం. పవర్ పాలిటిక్స్ తారస్థాయికి చేరుకున్నాయి. తెలంగాణ సీఎం రేవంత్ కు కొత్త టెన్షన్ పట్టుకుంది. ఏడాది పాలన పూర్తయినా ఆయన కేబినెట్ పూర్తిగా భర్తీ అవ్వలేదు. దీంతో మినిస్టర్ పోస్టు కోసం లీడర్లు జోరుగా పైరవీలు చేస్తున్నారు. అలాగే పార్టీ పదవులు, నామినేటెడ్ పోస్టుల కోసం గంపెడాసలు పెట్టుకున్నారు కాంగ్రెస్ లీడర్లు. ఇప్పటికే గాంధీ భవన్లో పదవుల పంచాయతీ నడుస్తోంది. ఆశావహులందరినీ రేవంత్ మెప్పిస్తారా? జెండా మోసినోళ్లకు పార్టీలో గౌరవం దక్కేనా అనే ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఇక ఇటు ఫార్ములా రేస్ కేసులో కేటీఆర్ టార్గెట్ గా అటు ఏసీబీ ఇటు ఏఈడీ ఎంక్వైరీ చేస్తోంది. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సెటైరికల్ ట్వీట్ చేశారు. కర్మ ఎవరిని వదిలిపెట్టదన్నారు రాజాసింగ్. గతంలో అక్రమ కేసులతో తనను జైల్లో పెట్టారని రాజాసింగ్ గుర్తు చేశారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ట్వీట్ దుమారం రేపుతోంది. కేంద్ర రాష్ట్రాలు కేటీఆర్ ను టార్గెట్ చేశాయా? కేటీఆర్ ను ఇరికించేందుకు స్కెచ్ గీస్తున్నారా? గండం నుంచి గులాబీలు బయటపడేదెలా అనే ప్రశ్నలే సర్వత్రా వినిపిస్తున్నాయి. ఇక తెలంగాణ సీఎంపై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రేవంత్ పై ఏసీబీ కేసులున్నాయి, అందుకే కావాలనే తనపై కేసులు పెట్టారని ఫైర్ అయ్యారు కేటీఆర్. తానెలాంటి తప్పు చేయలేదన్నారు. లై డిటెక్టర్ టెస్ట్ కు సిద్ధమంటూ సవాల్ విసిరారు కేటీఆర్. దాదాపు 7-8 గంటల పాటు అడిగిందే అడిగి మొత్తానికి అన్ని వివరాలు తీసుకున్నారు. 2 సంస్థలకు నేను చెప్పింది ఏమంటే, మీరు ఎన్నిసార్లు పిలిచినా వస్తా, మీరు ఎన్ని ప్రశ్నలు అడిగినా సమాధానం చెప్తా, సంతృప్తికరంగా చెప్తా, పూర్తిగా విచారణకు సహకరిస్తాను. భారత రాజ్యాంగాన్ని, న్యాయ వ్యవస్థను, కోర్టులను గౌరవించే బిడ్డగా తప్పకుండా నా నిజాయితీని ప్రూవ్ చేసుకుంటాను, ఇన్వెస్టిగేషన్కు పూర్తిగా సహకరిస్తాను అనే మాట వారికి చెప్పడం జరిగింది. అయితే నాకు ఎక్కడ ఇబ్బంది అనిపిస్తున్నది అంటే, ఇంతమంది నాయకులు, ఇంతమంది పోలీసులు, ఇన్ని విచారణ సంస్థలు, ఇవాళ ఉదయం పేపర్లో కూడా చూసిన, ఈ విచారణకి దాదాపుగా 5 నుంచి 10 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అని ఇవాళ ఉదయమే పేపర్లో చూసిన. అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను. రేవంత్ రెడ్డి గారు, మీరు మీ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా మీ మీద ఏసీబీ కేసు ఉన్నది కాబట్టి నా మీద ఏసీబీ కేసు బనాయించినావు, నీ మీద ఈడీ కేసు అయింది కాబట్టి నా మీద ఈడీ కేసు పెట్టినావు. ఏమి ఇబ్బంది లేదు, నువ్వంటే దొరికినోనివి, నేనంటే నిజాయితీ పరుణ్ణి, ధైర్యం ఉన్నాను కాబట్టి ఎదుర్కొంటా. కానీ ఈ 5 కోట్లు 10 కోట్లు ప్రజాధనం ఏదైతే వృధా అవుతున్నదో, ఆ 10 కోట్ల రూపాయలతో బ్రహ్మాండంగా ఇంకొక 500 మంది రైతులకు రుణమాఫీ చేయొచ్చు. ఆ 10 కోట్ల రూపాయలతో దాదాపు 2500 మంది పెద్ద మనుషులకు పెన్షన్లు ఇవ్వచ్చు. రేవంత్ రెడ్డి గారు, నీకు నిజాయితీ ఉంటే, నీకు ధైర్యం ఉంటే ఒక పని చేద్దాం. నేను తయారుగా ఉన్నా, నువ్వు ముందుకు రా, జడ్జి గారు ముందు కూర్చుందాం. నేను రేవంత్ రెడ్డి గారు ఇద్దరం కూర్చుంటాం న్యాయమూర్తి ముంగట. మీరు ఏ ప్రశ్నను అడగండి కేసుకు సంబంధించి, ఆయన కేసు నా కేసు. ఇద్దరికి లై డిటెక్టర్ పరీక్ష పెట్టండి, ఇద్దరికి కూడా లై డిటెక్టర్ పరీక్ష పెట్టండి. మొత్తం రాష్ట్ర ప్రజలందరూ చూస్తుండగా ఒక 50 లక్షలు 20 లక్షల రూపాయలు ఒడిసిపోతుంది. లేకపోతే ఈ 10 కోట్ల రూపాయలతోని అనవసరంగా ప్రజాధనం దుర్వినియోగం అయ్యే విధంగా, ఇంతమంది ఉన్నతాధికారుల టైం వేస్ట్ అయ్యే విధంగా, ఇంతమంది మీడియా సంస్థల టైం వేస్ట్ అయ్యే విధంగా ఈ కక్ష సాధింపు విచారణ మంచిది కాదు. మరోవైపు ఇందూరులో పసుపు కాంతులు వెలిగిపోతున్నాయి. రైతన్నల దశాబ్దాల కల సాకారమైంది. పసుపు బోర్డును పట్టుబట్టి మరీ తీసుకొచ్చారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. రాష్ట్ర ప్రభుత్వ లేఖతోనే సాధ్యమైందంటున్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. దీంతో కేంద్ర రాష్ట్రాల మధ్య క్రెడిట్ ఫైట్ నడుస్తోంది. కొత్త అధ్యక్షుడి రాకతో ఇక దూకుడే అంటున్నారు కాషాయ నేతలు. రానున్న రోజుల్లో తెలంగాణలో తీర్మార్ తప్పదంటున్నారు. రైట్, తెలంగాణలో మారుతున్న రాజకీయ ముఖచిత్రంపైన ఇవాల్టి డిబేట్